అనంతపురం జిల్లా తాటిపత్రిలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి రావడంతో టెన్షన్ నెలకొంది. ఏ సమయంలో ఎటువంటి గొడవలు జరుగుతాయన్న భయం స్థానికుల్లో మొదలైంది. ఇటు జేసీ ఇంటి వద్ద, అటు పెద్దారెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అనంతపురం జిల్లా తాటిపత్రిలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఆర్కే సూర్య అందిస్తారు. ఆర్కే సూర్య, అనంతపురం జిల్లా తాటిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి రావడంతో టెన్షన్ నెలకొన్నట్టుగా తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? విజయ్, అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో మరొకసారి ఈ రోజు ఉదయం ఉద్రిక్త వాతావరణం అనేది చోటు చేసుకుంది. ఏదైతే గత ఎన్నికల్లో కేతిరెడ్డి పెద్దారెడ్డికి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య గొడవలు జరిగాయి. దాంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొనింది. దాంతో ఎన్నికల కమిషన్ వచ్చేసి ఆ ఇరువురిని కూడా నగరం నుంచి బహిష్కరణ చేసినారు. ఆ క్రమంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి వచ్చేసి హైకోర్టుకు వెళ్లేసి ఒక పిటిషన్ వేయడం జరిగింది. హైకోర్టు కూడా ఆయన పట్టణంలోకి ఎంటర్ కావచ్చు అన్నట్టు అనుమతులు కూడా ఇచ్చింది. ఈ విషయం గురించి ఆయన అనేక మార్లు ఎస్పీ దగ్గరికి వెళ్లి చెప్పడం జరిగింది. తను పట్టణానికి వెళ్తూ ఉంటే జేసీ ప్రభాకర్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా నన్ను అడ్డుకుంటున్నారు, నేను సామరస్యంగా ప్రశాంతంగా ఉండడానికి వెళ్తుంటే కూడా అడ్డుకుంటున్నారు, కాబట్టి నాకు భద్రత కల్పించండి, నన్ను పట్టణంలోకి అనుమతి ఇవ్వండి అనేసి ఎస్పీని చాలాసార్లు కోరడం జరిగింది. ఆ క్రమంలోనే ఆయన అనేక సార్లు వెళ్లే ప్రయత్నం కూడా చేశారు. నిన్న వచ్చేసి ఆయన ఇల్లు ఏదైతే తాడిపత్రి పట్టణంలో నిర్మించారో అది మున్సిపల్ అనుమతులకు విరుద్ధంగా నిర్మించారన్నట్టు మున్సిపల్ అధికారులు సర్వే నిర్వహించారు. దాంతో ఆ విషయం తెలుసుకోవడం కోసం ఈ రోజు తెల్లవారుజామున ఆయన చెప్పా పెట్టకుండా కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి చేరుకుని గృహానికి చేరుకున్నారు. ఆ విషయం తెలుసుకున్న వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడంతో పోలీసులకు కూడా సమాచారం అందింది. వెంటనే పోలీసులు కూడా అక్కడికి చేరుకునేసి మీరు వెళ్ళిపోండి, ఇక్కడ గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పడంతో ఆయన సత్యమీరా వెళ్ళానని చెప్పాడు. పోలీసులు బలవంతాన్న అతన్ని అరెస్ట్ చేసి తాడిపత్రి పట్టణం నుంచి బయటికి తీసుకుని వచ్చేసి పొలిమరంలో వదిలిపెట్టడం జరిగింది. ఆయన అక్కడి నుంచి స్వగ్రామం తిమ్మంపల్లికి వెళ్ళాడు. అక్కడి నుంచి మళ్ళీ అనంతపురికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైతే ప్రశాంతంగా అయితే ఉంది పట్టణంలో. అయితే ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు ఇరువురు జేసీ ప్రభాకర్ రెడ్డి అదే విధంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి గృహం దగ్గర పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి ఉన్నారు. పరిస్థితి అయితే ఇప్పటికి ప్రశాంతంగానే ఉంది. విజయ్, సూర్య, ఇప్పుడు పెద్దారెడ్డి ఎక్కడ ఉన్నారు? పెద్దారెడ్డిని మళ్ళీ అనంతపురం తరలించే అవకాశం ఉందా, లేకపోతే నియోజకవర్గంలో ఉండే అవకాశం కనిపిస్తుందా? లేదు విజయ్, ఉదయాన్నే పోలీసులు ఆయనకి సర్ది చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోమనేసి సామరస్యంగా చెప్పారు. అయితే అతను వెళ్ళను, ఎందుకంటే నేను ఇక్కడ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నాను, నా కార్యకర్తలు నా పార్టీ నాయకులంతా ఇక్కడే ఉన్నారు, కాబట్టి నేను ఇక్కడే ఉంటాను, అందుబాటులో ఉండాల్సిన బాధ్యత నాది అనేసి ఆయన భీష్మించుకొని కూర్చున్నారు. అయితే పోలీసులు బలవంతంగా అతన్ని అరెస్ట్ చేసి తీసుకొని వచ్చేసి తాడిపత్రి పట్టణం నుంచి కాస్త దూరం తీసుకొచ్చి పొలిమేరలో వదిలిపెట్టారు. అతను అక్కడి నుంచి తన స్వగ్రామమైన తిమ్మంపల్లికి చేరుకున్నారు. అక్కడి నుంచి మళ్ళీ అనంతపురికి బయలుదేరాలన్నట్టు సమాచారం ఉంది. ఇంకాసేపటి అనంతపురికి చేరే అవకాశం కూడా ఉంది. విజయ్, సూర్య, మరి తాటిపత్రి నుంచి పెద్దారెడ్డిని పంపించిన క్రమంలో మరి వైసీపీ శ్రేణులు ఎలా స్పందిస్తున్నాయి? వాళ్ళు ఏమన్నా గొడవలు చేసే అవకాశం కనిపిస్తుందా? మరి పోలీసులు దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకున్నారా? వైసీపీ కార్యకర్తలు చెప్పడం ఒకటే, ఏదైతే రాజ్యాంగబద్ధంగా ఆయన చట్ట ప్రకారంగా హైకోర్టుకు వెళ్లి అనుమతులు తీసుకున్నారు పట్టణంలోకి ఎంటర్ కావచ్చు అనేసి, కేవలం రాజకీయ కక్షతోనే ఈ ఏదైతే జేసీ ప్రభాకర్ రెడ్డి ఉన్నాడో ఆయన అడ్డుకోవడం జరుగుతోంది. అతని పట్టణంలోకి అనుమతి రానికుండా చేస్తున్నారు. ఇది అత్యంత బాధాకరమైన విషయంగా అయితే వాళ్ళు చెప్తున్నారు. ఆందోళన చెందుతున్నారు కానీ వాళ్ళు ఆందోళన చేసే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఎందుకంటే పోలీసులు చాలా మంది మోహరించి ఉన్నారు. ఏదైనా అట్లాంటి అవాంఛనీయ సంఘటన జరిగినా కూడా కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఇప్పటికే జిల్లా ఎస్పీ జగదీష్ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. విజయ్, సూర్య, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా తాటిపత్రిలో అయితే అడుగుపెట్టకుండా పెద్దారెడ్డిని చేశారని వైసీపీ శ్రేణులు చెప్తున్న క్రమంలో మరి దీనికి సంబంధించి వైసీపీ అధినాయకత్వం ఏమైనా స్పందించిందా? విజయ్, మనం గతంలో చూసాం, సార్వత్రిక ఎన్నికలు ఏదైతే జరిగాయో అప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డికి కేతిరెడ్డికి మధ్య కొన్ని గొడవలు జరిగాయి. వాళ్ళ కార్యకర్తలు కూడా పట్టుకోవడం జరిగింది. దాంతో ఒక జిల్లా ఎస్పీతో పాటు సిఐని, ఒక ఎస్ఐని, ఒక నలుగురు కానిస్టేబుల్ అని కూడా
ఎన్నికల కమిషన్ అప్పుడు సస్పెండ్ చేయడం జరిగింది. అసలు అనంతపురం జిల్లా చరిత్రలోనే ఒక ఎస్పీని సస్పెండ్ చేయడం అనేది గత ఎన్నికల్లోనే జరిగింది. అప్పటి నుంచి కూడా వైసీపీ శ్రేణులు వచ్చేసి ఏకపక్షంగా పరిపాలన సాగుతోంది. అప్పుడు టీడీపీది తాడిపత్రిలో కనీసం ప్రతిపక్షాన్ని గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు, ప్రతిపక్షం లేకుండానే పరిపాలన చేస్తున్నారు, అస్తవ్యస్తంగా పరిపాలన అయిపోయింది, ఏకపక్షంగా అయిపోయింది అన్నట్టు అతను నుంచి తాడిపత్రి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అధిష్టానాన్ని కూడా మొరపెట్టుకోవడం జరిగింది. అయితే అధికారం తమ చేతుల్లో లేదు కాబట్టి సామరస్యంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి, రాబోయే కాలంలో తప్పనిసరిగా ఎవరైతే వైసీపీకి ఈ విధంగా చేసింటారో వాళ్ళకు బుద్ధి చెప్తామని అధిష్టానం చెప్పినట్టయితే సమాచారం. విజయ్, సూర్య, జేసీ వర్సెస్ పెద్దారెడ్డి ఉన్న క్రమంలో ఇప్పుడు ఫ్యూచర్లో ఏమి గొడవలు జరగకుండా పోలీసులు ఎలాంటి ఏర్పాటు చేస్తున్నారు? అలాగే దీనికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? విజయ్, పోలీసులు అయితే గట్టి బందోబస్తు అనేది ఏర్పాటు చేశారు. మొత్తం ఇనుప కంచెలు, తర్వాత ఏదైతే అడ్డుకట్టలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కట్టేస్తున్నారు. ఒక డిఎస్పీ స్థాయి అధికారి సమక్షంలో అక్కడ పూర్తి బందోబస్తు అనేది నిర్వహిస్తున్నారు. ఎందుకంటే తాడిపత్రి పట్టణంలో ఏదైనా అల్లర్లు మొదలైనాయంటే అసలు అందం వచ్చేసి రక్తపాతంతో ముగిసే పరిస్థితి అనేది మనం గతంలో కూడా చూసాం. కాబట్టి పోలీసులు అయితే చాలా అప్రమత్తంగా పెద్ద ఎత్తున మోహరించి ఉన్నారని చెప్పొచ్చు. ఎటువంటి అల్లర్లు జరగట్లేదు. గతంలో కూడా మనం చూసాం తాడిపత్రి పట్టణంలో ఏదైతే ఆధార్ కార్డులు చెక్ చేసి ఎవరైనా ఊరు నుంచి బయటికి వెళ్ళాలంటే కారణం చెప్పాలి, ఊర్లోకి ఎంటర్ కావాలన్నా కూడా కారణం చెప్పి ఎంటర్ అయ్యే పరిస్థితి ఉంది. ఆధార్ కార్డులు లేకపోతే వాళ్ళ ఏదైతే చిరునామా ఉంటుందో అది పక్కాగా ఐడి చూసి తర్వాత ఎంటర్ చేసేవాళ్ళు, బయటికి పంపించేవాళ్ళు, అటువంటి పరిస్థితి చూసాం. కాబట్టి పోలీసులు అయితే అప్రమత్తంగా అయితే ఉన్నారు. అల్లర్లు జరగకూడదు, సామాన్య ప్రజానికానికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అన్నట్టుగానే ఈ రోజు ఉదయం కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా అదే చెప్పే ప్రయత్నం చేశారు. మీరు ఉండడం వల్ల టీడీపీ కార్యకర్తలు, మీ వైసీపీ కార్యకర్తలు గొడవ జరిగే అవకాశాలు ఉంటాయి, దానివల్ల జనజీవన స్రవంతికి ఇబ్బంది కలుగుతుంది, కాబట్టి దయచేసి వెళ్ళమని చెప్పారు. ఆయన వినని పక్షంలోనే అరెస్ట్ చేసి ఆయన బయటికి తీసుకురావడం జరిగింది. విజయ్, రైట్, థ్యాంక్ యూ సూర్య.